టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఈరోజు ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ గానీ, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ గానీ, ఇంకో పక్క డిజిటల్ పెనిట్రేషన్. ఈ రోజు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ని ఈ రోజు మీరు సెల్ఫీలకే వాడుతున్నారు, లేదంటే ఫోటోలకు వాడుతున్నారు, లేదంటే బంధువులతో మాట్లాడడానికి వాడుతున్నారు, బాతాకాని మాట్లాడుకుంటా కూర్చుంటున్నారు. కానీ సెల్ ఫోన్ వల్ల ఇంకా లాభాలు చాలా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాను. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. సెల్ ఫోన్ లో మెసేజ్ పెడితే నేరుగా మీ పని అయిపోయి మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ రేపు రాబోయే రోజులు అది కూడా తయారు చేయమన్నాను. మీరు ఒకవేళ గాని టైప్ చేయడం తెలియకపోతే మీరు మీ భాషలో మీరు మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది కన్వర్ట్ చేసి ఆ స్క్రిప్ట్ కూడా తయారు చేసి మీ సమస్య అదే రికార్డ్ చేసి మళ్ళా సమాధానం మీకు నచ్చిన భాషలోనే పంపించే పరిస్థితి వస్తుంది. వాయిస్ లో కావాలంటే వాయిస్ లో పంపిస్తుంది, టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్ లో వస్తుంది. అలాంటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 150 సేవలు తొందరలోనే వాట్సాప్ గవర్నెన్స్ లో తీసుకొస్తా. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని దర్జాగా మెసేజ్ పెడితే నీ పని చేసి మళ్ళా చెప్పే విధంగా పనులు పెడతాం. రేపే నేను ఇనాగరేట్ చేస్తున్నాను. జననాయకుడిని ఒక పోర్టల్ పెట్టాను. ఒక 18 మందితో ఆఫీసు పెట్టాను. అందులో కూడా మీరు ఫోన్ లో చెప్పినా, వ్యక్తిగతంగా వచ్చి చెప్పినా అవన్నీ రికార్డ్ చేసి మళ్ళా ఆ సమస్య పరిష్కారం చేసి మీకు సమాచారం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపడుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి అంతటికి కూడా మళ్ళా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా సమాచారం ఇస్తాం. వాళ్లే ఈ రోజు పార్టీకి రాత్రింబగుళ్ళలో పనిచేసి ఇన్నిసార్లు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతా ఉందంటే, ఎగరేశారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించాం. వాళ్ళకు గౌరవిస్తాం, వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు మళ్ళా సమాచారం ఇచ్చి వాళ్ళ నాయకత్వంలో ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.